ఎన్ని ఫీట్ల గణేష? అంటే గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటివి? ఇది సిఎన్డి వేస్ట్ చెత్తేపియాలి. ఇంకా లైట్స్ వస్తున్నాయి అన్ని స్ట్రీట్ లైట్స్ బాగుండ్రా? మేడం నమస్తే మేడం. నేను ఆల్ ఓవర్ ఇప్పుడు మన సరూర్ నగర్ డివిజన్ లో మోస్ట్లీ అన్ని గణేష్ మండపాల లొకేషన్స్ గ్రూప్లలో పెడతాను మీకు. మీరు కొంచెం ఏంటంటే ఆన్ ద వే అంటే మండపం ఉన్న రూట్ లో ఎక్కడ పాట్ హోల్స్ ఉన్నా సరే పూర్తి చేసేయండి వాటిని. అండ్ ఇంకొకటి కొన్ని మ్యాన్ హోల్ ఛాంబర్స్ దగ్గర హోల్స్ ఉన్నాయి. నేను నిన్న నైట్ పెట్టా మీకు వాట్సాప్ లో ఒకటి. నమస్తే అండి. ఇది మన శంకర్ నగర్ మీ సబ్ స్టేషన్ పక్కనే ఒకటి హీప్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి, అన్యూజ్డ్ పోల్స్ ఇవి డామేజ్డ్ వి. అయితే ఇక్కడ ఉన్న పిల్లలు మండపం గణేష్ మండపం పెడతారు, వాళ్ళందరి క్లెయిమ్ ఏంటంటే ఇక్కడ దీని వల్ల గార్బేజ్ మొత్తం సెటిల్ అయిపోతుంది ఇక్కడ. నేను ఆల్రెడీ మీ ఎండి గారికి కూడా ఇదే విషయం పైన లెటర్ ఇచ్చాను. ఆ రోజు మొత్తం డివిజన్ వైజ్ గా తిరిగాం కూడా. ఇవి తీస్తామని చెప్పారు, డిఈ గారు కూడా చెప్పారు, ఆరిఫ్ గారు. ఆ రోజు మండపాలు ఉంటాయి కదా రోడ్ల మీద, మీకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తుంది, లైట్లు లేవు, ఏ మండపం అయినా సరే మీదనే కాదు మొత్తం మన బస్తీ మన ఏరియా కాలనీలలో ఏ మండపాలు ఉన్నా సరే ప్రాబ్లం ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి, లొకేషన్ పంపించండి. నర్సింహాకి పెట్టిన నా ఫోన్ గ్రూప్ కి పెట్టినా సార్. ఇగో ఈయన భగత్ సింగ్ నగర్ బస్తీ దవాఖానా వెనకాల మీరు అదేమంటారు చెట్ల కొమ్మలు అన్ని కొట్టి పడేశారు. మీరు అది ఒక్కటి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఒక చిన్న ట్రక్ లో సరిపోతుంది. అవి తీసుకొని వెళ్ళిపోతే సబ్ స్టేషన్ పక్కన ఉంది కదా అదే ఎలక్ట్రిసిటీది, ఆ పోల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఇక్కడ రీప్లేస్ చేసుకుంటారంట రోడ్ల మీద ఉన్నవన్నీ. విజయ్ గారు నేను మన గణేష్ మండపాలవన్నీ కొన్ని లొకేషన్స్ తిరిగినవన్నీ మీకు పెడతాను వాట్సాప్ గ్రూప్ లో. దాంతో పాటు మీ ఎస్ఎఫ్ఎల్ అని కూడా కోఆర్డినేట్ చేసుకోమనండి. ఆ రూట్ లో ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే క్లీనింగ్ చేయండి. అలాగే మీరు మొన్న మీటింగ్ లో చెప్పినట్టుగా గార్బేజ్ కవర్స్ వాళ్ళకి ఇచ్చేయండి మండపం వాళ్ళకి. దాంతో పాటుగా కొంచెం బ్లీచ్ ఈ వైట్ పౌడర్ అంతా కూడా చుట్టూ చల్లేయండి ఈ 15 రోజులు మాట.